కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశ్చర్యకరంగా వెళదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు పత్రిక రాస్తూ వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, పాలు త్రాగవలసినటువంటి పసిపిల్లలాగా మీరున్నారు, బలమైన ఆహారము తినటానికి మీరు యోగ్యులు కాదు, లేదా బలమైన ఆహారం తినగలిగిన వారు మీరు కాదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తున్న మాటలు గమనించాలి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల్లాగా ఉండాలి. అంటే ఒక్కొక్కరు బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలని చెప్పుకుంటున్నారు. మరి 10 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తున్నామంటే ఇప్పుడు ఎలా ఉండాలి? అనేక మందికి వాక్యము చెప్పే స్థితిలో ఉండాలి, అనేక మందికి బోధించే స్థితిలో ఉండాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించే స్థితికి ఎదగాలి. అలాంటిది జనాలు ఎలా ఉన్నారంటే, మరలా వాక్యములో మూల పాఠములు నేర్పించవలసిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే కొత్తగా వచ్చిన వారికి ప్రార్థన ఎలా చేసుకుని అడుగుతారే, 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందిన వాళ్ళు కూడా ప్రార్థన చేయడం చేతగాని వాళ్ళు ఉన్నారు. ఎక్కడేం ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా చేయాలో ప్రార్థన తెలియదు. మరి 10 సంవత్సరాల నుండి నేను ఎన్నిసార్లు చెప్పింటాను ప్రార్థన గురించి, అవన్నీ ఏమైపోయినాయి వాక్యాలు? పాలు త్రాగవలసిన వారే అనగా పాలు అనే వాక్యం, చిన్ని వాక్యాలు వినవలసిన వారే కానీ మీరు బలమైన ఆహారము తినదగిన వారు కాదు. అనగా బలమైన ఉపదేశము చెప్తే తట్టుకోలేరు, నిలబడలేరు. ఇంకా చిన్న వాక్యాలు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కనపరుస్తాడు, నువ్వు పెళ్లి చేస్తావు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఈ చెప్పి తప్ప అన్న ఏం చెప్పాడు వాక్యం అంటారు. అది వాక్యమే కానీ సువార్త అది. వాళ్ళు తిరిగే చిన్నపిల్లలాగా ఉండకూడదు, మరలా కొత్తగా వాక్యాలు నేర్చుకునేటట్లు ఉండకూడదు. నువ్వు శ్రమ ఎవరికంట? ఆ దినాలలో శ్రమ ఎవరికంటే పాలిచ్చు స్త్రీలకు శ్రమ, పాలు త్రాగే పిల్లలకి శ్రమే. సంఘం ఎత్తబడిన తర్వాత విడిచిపెట్టబడ్డ వాళ్ళు శ్రమల కాలంలో ఉంటారు. 7 సంవత్సరాల శ్రమల కాలం. ఎవరుంటారంటే పాలిచ్చేవాళ్ళు ఉంటారంట, పాలు త్రాగేవాళ్ళు ఉంటారంట. పాలిచ్చేటువంటి వాడంటే నాము వాక్యం చెప్పే సేవకుడు, పాలు త్రాగేవాళ్ళు అంటే నాము విశ్వాసులు. అంటే ఇంక చిన్ని వాక్యాలు చెబుతూ ఉంటారే, పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక, మా అనుదినం మా ఆహారం మాకు నీడు దయచేయము, మా రుణస్తులు మీకు క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించము, శోధనల తేక దుష్టుని తప్పించము, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేనని ఈ ప్రార్థన ఇప్పటికీ కూడా ఇంక చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరికి నేర్పించాడు ఈ ప్రార్థన? యేసయ్యా యోహాను శిష్యులకు నేర్పించినట్టుగా మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగారు. వాళ్ళకి అసలు ఏం తెలియదు. అప్పుడు యేసయ్య సండే స్కూల్ పిల్లలకు నేర్పించినట్టుగా ఈ ప్రార్థన నేర్పించాడు. నువ్వు ఎల్లకాలం ఇంకా ఆ ప్రార్థనలో ఉంటే ఎట్లా? చిన్నప్పుడు పిల్లలకి గొజ్జెను కూడా పెడతారు, మెత్తగా సెర్లాక్స్ పేర్లాక్స్ అంటారు చూడు, మెత్తగా చేసి బాగా అట్లా సందమావు రావే, జాబిలు రావే, కొండెక్కి రావా, ఇది చూడు గబక్కన పిల్లలకి నోట్లో పెడుతుంటారు. కొంచెం మెత్తగా ఉండేది బాగా, అటు తినిపిస్తారు. ఇప్పుడు కూడా పెళ్లి వయసు వచ్చి నీ కొడుకు అట్ట పెట్టి దూరుకుంటాడా? ఎంత తీసుకొచ్చి గిన్నెలో ఎంత పెట్టి ఇదే నాయన సందమారావు జాబిలు రాని పెడితే చెంపలు బలపడతాడు. చిన్నపిల్లలు కనపడుతున్నాను నేను. ఇప్పుడు నాకు చికెన్ బిర్యానీ కావాలి, మటన్ బిర్యానీ కావాలి, ఇంతలో ముక్కలు కూడా మింగేస్తూ ఉంటారు నవిలి.
చిన్నపిల్లప్పుడు మెత్తగా చేసి పెడతారు. ఎదిగిన తర్వాత కూడా అయ్యే తింటున్నారా? ఆ గుజ్జుని కూడా తింటున్నారా? సెర్లాక్స్ ప్యారలాక్స్ తింటున్నారా ఎదిగిన తర్వాత పిల్లలు? ఎదిగిన తర్వాత చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎంత లెగ్ పీసులు అని తింటున్నారు కదా బాగానే. మరి వాక్యంలో కూడా నువ్వు ఎదగాలి. ఆ చిన్న చిన్న వాక్యాలు కావాలి మాకు. కఠినమైన బోధ వద్దు. వామ్మో జాన్ పీటర్ పాస్టర్ చాలా కఠినంగా చెప్తాడు, అయ్యో వద్దు నాయనో అని ఎవరైతే సంఘాన్ని విడిచిపెట్టి వెళతారో, మందిరాన్ని విడిచిపెట్టి వెళతారో వాళ్ళు పాలు త్రాగే చిన్నపిల్లలు, చిన్ని వాక్యాలు వినే చిన్నపిల్లలు లాంటి వాళ్ళే. కానీ బలమైన ఆహారం అనే కఠినమైనటువంటి బోధ, కఠినమైన వాక్యాన్ని వినదగిన వాళ్ళు కాదు. ఆ స్థాయికి ఎదగల. ఎలాంటి వాళ్ళు శ్రమల కాలంలో ఉంటారు. మాకు చిన్ని వాక్యాలే కావాలని అడిగే విశ్వాసులు రేపు శ్రమల కాలంలో ఉంటారు, సంఘంలో ఎత్తబడరు. చిన్ని వాక్యాలు బోధించేటువంటి సేవకులు ఉన్నారే, వాళ్ళు కూడా శ్రమల కాలంలో ఉంటారు. బలమైన ఆహారం పెట్టేటువంటి సేవకుడు, కఠినమైన బోధించే సేవకుడు రేపు పరలోక రాజ్యంలో ఉంటాడు. కఠినమైన బోధ వినేటువంటి విశ్వాసులు రేపు పరలోక రాజ్యంలో ఉంటారు. పాలు త్రాగే వారికి శ్రమ. పాలు త్రాగేది వారి చిన్నపిల్లలు. అంటే చిన్ని వాక్యాలు చాలు మాకు. ఇప్పుడు అరగంట వాక్యమో అరగంట పాట అయిపోయింది, అంతే. 2 జోకులు అయిపోయింది, వెళ్ళిపోయింది అంటాడు. అలా ఉండకూడదు. ఎదగాలి. దేవునికి స్తోత్ర. బోధకులుగా ఉండాలంట. బోధించేవారుగా ఉండాలి. బోధించే కెపాబిలిటీ ఉండాలి నీకు. బోధించే సమర్థత ఉండాలి. అట్లా వాక్యాలు బాగా వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అనేక మందికి వాక్యం చెప్పి నడిపించే స్థితిలో నువ్వు ఉండాలి. ఏదో వచ్చిపోతున్నాను అనుకుంటే వాక్యాన్ని నువ్వు మర్చిపోతే దీవెన ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. జాగ్రత్త. వాక్యాన్ని మర్చిపోకూడదు. నేను నాకు కువైట్ నుంచి ఫోన్ వచ్చింది. మేరీ అంటే ఎవరో ఒక ఆవిడ, పాలకొల్ల ప్రాంతంలో అంట. నేను ఎప్పుడు చూడలేదు, నన్ను కూడా చూడలేదు ఆవిడ. ఆవిడ ఫోన్ చేసింది, అన్న యూట్యూబ్లో మీ మెసేజ్లు వింటున్నాను, నేను చాలా బలపరచబడ్డాను అన్నా అని నేను చెప్పిన వాక్యాలని చెబుతుంది ఆవిడ. నేను ఆశ్చర్యపోయాను. ప్రతి ఆదివారం చర్చికొచ్చి వాళ్ళు కూడా చెప్పట్లేదు ఈ విధంగాని. ఆవిడ యూట్యూబ్లో మెసేజ్లు వింటుందంట, నేను చాలా బలంగా బలపరచబడ్డానన్నా, చాలా ఆదరించబడ్డాను, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు మీ వాక్యాలు విని సరి చేసుకుని మీరు చెప్పినట్టుగా ప్రార్థన చేసుకుంటే నేను దీవించబడ్డానన్నా, చాలా బాగున్నానన్నా, నా కుటుంబం చాలా బాగుందన్నా. కువైట్లో ఆవిడ జాబ్ చేస్తూ ఉందంట. సంతోషించాను. యూట్యూబ్లో పెట్టడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాక్యం వినొచ్చు. చాలామంది బయట చక్కగా వాక్యాలు వినే జీవితాన్ని సరి చేసుకుని బాగుపడుతున్నారు. మీకు వాక్యం విలువ తెలియట్లా. రాబో దినాల వాక్యం ఉండదు. అప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఉండరు. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకున్నట్లుగా వాక్యం ఇప్పుడు చెప్తున్నప్పుడు, వాక్యం దొరుకుతున్నప్పుడే వాక్యాన్ని బాగా వినాలి, మళ్ళా వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. ఏమైతే నేను వాక్యం చెప్పానో ఈ వాక్యాన్ని విని నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎవరన్నా కనిపిస్తే నేనేమైతే వాక్యం చెప్పిన యాజ్ ఇట్ ఈజ్ ఇదే వాక్యం వాళ్ళకి చెప్పేటట్టు ఉండాలి. అది అలా ఎదగాలి. అప్పుడు దేవుడు నేను బహుగా దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బోధకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగని బోధకులని పిలిపించుకోకూడదు మనం. చదువు ఆ మాట కూడా. మత్తయి సువార్త 23:8 ఆ మాట ఎందుకు ఉంది అక్కడ? నీవైతే బోధకుడు అని పిలువబడవద్దు. ఒక్కడే మీకు బోధకుడు. బోధకుడు ఒక్కడే. మీరందరూ సహోదరులు. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. బోధకుల వలె మారాలంట, బోధకులని పిలిపించుకోవద్దు అంటున్నాడు. బోధకులుగా మారాలి అంటే ఎలా ఎదగాలి అని ఒకసారి గమనించినట్లయితే ఆ చదవండి. మత్తయి సువార్త 10:25 శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమాని వలె ఉండిన చాలు. శిష్యుడు గురువుగారు లాగా ఉండాలంట. అంటే బోధ వినుచున్న మీరు బోధిస్తున్న నాలాగా ఉండాలంట. శిష్యుడు గురువుగారులాగా ఎదగాలంట. అది దేవుడు కోరుకుంటున్నాడు. శిష్యుడు బోధకుడు వలె ఉన్నా చాలు, దాసుడు యజమాని వలె ఉన్నా చాలు అంటున్నాడు. ఎప్పుడు వాక్యాన్ని కూర్చొని వినటమే కాదు, అనేక మందికి చెప్పే స్థితిలో
ఆ స్థాయికి నువ్వు ఎదగాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ భర్త మారలేదా, పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాలి అని అనుకోకూడదు. వింటున్నావుగా, ఈ వాక్యాలు విని నీ భర్తకు నువ్వు చెప్పాలి, అలా నువ్వు తయారవ్వాలి. రక్షణ లేని నీ భర్తకు చెప్పే స్థాయికి నువ్వు ఎదగాలి. రక్షణ లేని నీ భార్యకి చెప్పే స్థాయికి నువ్వు ఎదగాలి వాక్యం. రక్షణ లేని నీ తమ్ముడు, నీ చెల్లెలు, మీ అక్క, మీ అన్న, రక్షణ లేని నీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, నీ కొలీగ్స్, వాళ్ళకు చెప్పే స్థాయికి నువ్వు ఎదగాలి. నాకెందుకులే అది ఉండకూడదు. అలా శిష్యుడిగా ఉన్న నీవు బోధకుడిగా ఎదగాలంటున్నాడు దేవుడు. వాక్యాన్ని వినుచున్న నీవు వాక్యాన్ని బోధించే సేవకుల్లాగా మారాలి, బోధించే స్థాయికి ఎదగాలి. అది దేవుడు చెప్తున్న మాట. ఇప్పుడు ఒక వ్యక్తి అలా ఎదగలడు అంటే చదువు లూకా సువార్త 6:40 శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. ఈ వాక్యము చదివితే నీకు అర్థం కాదు, ఇప్పుడు నేను చెప్తే నీకు అర్థమైంది. శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాదు, గొప్పవాడు కాదు, కానీ సిద్ధుడైన వాడు బోధకుడు వలె ఉంటాడు. దీని అర్థం ఏంటంటే, మొదటి మాట ఈ లోకానికి సంబంధించింది, రెండో మాట పరలోకానికి సంబంధించింది. ఇది మొదటి మాట. అక్కడ ఏంటంటే, ఈ లోకములో గురువుగారు శిష్యుడికి అన్నీ నేర్పించడం, కొన్ని నేర్పించకుండా తన దగ్గరే ఉంచుకుంటాడంట. ఈ లోకములో స్వార్థం అది. ఒకరోజు గురువుగారి దగ్గరికి శిష్యుడు వచ్చాడంట. నన్ను ఆశీర్వదించండి గురువుగారు అని, దీవించండి గురువుగారు అని చెప్పి శిష్యుడు కాళ్ళ మీద పడి గురువుగారి కాళ్ళల్లో నుండి గురువుగారి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటా ఉన్నాడంట. గురువుగారు ఏం చేశాడు తెలుసా? ఆహా, కాళ్ళల్లో కూడా నా జ్ఞానాన్ని తీసుకుంటున్నావు నువ్వని ఎండ తల మీద చేసి తలలో కూడా ఆ శిష్యుడు తీసుకున్న జ్ఞానాన్ని మరలా తిరిగి తీసేసుకున్నాడు అంట గురువుగారు. ఈ లోకంలో సామెత అది. వాళ్ళు చెప్పింది నిజమే. అలా తీసుకోవటం కష్టం, కానీ అలాంటి మనసు ఉంటుంది ఈ లోకంలో ఉన్న వాళ్ళకి. ఎంత నేర్పించినా ఒక గురువు శిష్యుడికి మొత్తము పూర్తిగా విద్య నేర్పించడు, తన కోసం అంటూ తను కొన్ని విషయాలు ఉంచుకుంటాడు. ఇది ఈ లోకంలో, అది స్వార్థం. కానీ సంసిద్ధుడైన వాడు అనగా దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి వాడు బోధకుల్లాగే ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మనము బోధకులుగా ఉండాలి, మీరు బోధకుల వలె ఉండాలనే దేవుని ఆశ. ఈ లోకములో గురువుగారి దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళు శిష్యులు గురువుగారు అంత స్థాయికి ఎదగలేరంట. ఎదిగినా గురువుగారు ఒప్పుకోడు. కానీ దేవుడు, ఆయన మన గురువు, మన బోధకుడు, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మనము ఆయన వలె మారాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన వలె మనము మారాలి. శిష్యుడు బోధకుడు వలె మారలేడు ఈ లోకములో. కానీ సంసిద్ధుడైన వాడు, సిద్ధపడిన వాడు అనగా యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకొని మనసును మార్చుకొని బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో ఆనందిస్తూ వాక్యానుసారంగా బ్రతికేవాడు, ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, విధేయతలో, ప్రార్థనలో, యేసు ప్రభు కలిగిన సకల సుగుణాలలో సంపూర్ణ స్థితికి ఎదిగినవాడు, యేసు ప్రభు పరిపూర్ణతకి ఎదిగినవాడు. యేసయ్య వచ్చినప్పుడంట మధ్యాకాశానికి దేవదూతలు బొరలు ఊతారు కదా, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి ఎత్తబడి యేసయ్య ముందు నిలబడితే ఆయన వలె మనము, మన వలె ఆయన ఉంటాడంట. కొట్టిగట్టిగా చప్పట్లో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకములో బోధకులు శిష్యులు తనంత స్థాయికి ఎదగాలని కోరుకోరు, కానీ పరసంబంధమైన మన బోధకుడు ఉన్నాడు. ఆయన శిష్యులమైన మనము ఆయన వలె బోధకులుగా మారాలని, ఆయనంత స్థాయికి ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే మన దేవునికి స్వార్థము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది శిష్యుడు బోధకుడు వలె కాలేడు. సిద్ధుడు అంటే దేవుని రాజ్యానికి సిద్ధపడిన వాడు, దేవుని రాజ్యానికి సంసిద్ధమైన వాడు.
బోధకుడు కాగలడు. బోధకుడైన యేసయ్య వలే మనం మారగలం. అలా మారాలని దేవుని ఆశ. నువ్వు ఇంకా 24 గంటలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఉన్నావంటే నువ్వు ఎదగకపోతే దేవుని రాజ్యం లేదు. పెళ్లి కుమారుడు 6 అడుగులు ఎత్తున్నాడు. పెళ్లి కుమారుడు MBBS చదువుకున్నాడు, డాక్టర్, మంచి హైటు వెయిట్ ఉన్నాడు, బాగా చదువుకున్నవాడు. ఎదగనటువంటి ఎంత అమ్మాయిని చేసుకుంటాడు, పొట్టి అమ్మాయిని. ఈ అమ్మాయి ఎదగల, శారీరకంగా ఎదగల, పొట్టిది. మానసికంగా ఎదగల, తెలివితేటలు కూడా ఏం లేవు, ఇంకా నోటి వేలేసుకుంటుంది ఇంత అమ్మాయి. వయసు మాత్రం ఉంది 20 సంవత్సరాలు, ఎదగల, ఇంకా చిన్నపిల్లలాగా ఉంది, గోడు కొరుక్కుంటా నోట్లు వేలేసుకుంటా చిన్నపిల్లలాగా. మానసికంగా ఎదగల, శారీరకంగా ఎదగల. ఎదిగినటువంటి పెళ్లి కుమారుడు ఎదగని అమ్మాయిని చేసుకుంటాడా? చేసుకోడు. అలాగే యేసయ్య బాగా ఎదిగినవాడు ఆత్మీయ జీవితంలో. ఆయన వస్తున్నాడు పెళ్లి కుమారుడుగా. పెళ్లి కుమార్తెగా నువ్వు ఎదగకపోతే నిన్ను చేసుకుంటాడా? ఎదగకపోతే నేను పరలోకం తీసుకెళ్తాడా పెళ్లి కుమార్తెగా? మధ్యకాశని వివాహం చేసుకోడు. ఆయన ఇల్లుని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడు. మనం ఎదుగుతున్నావా లేదా? దీనిని బట్టి పరలోక రాజ్యానికి ఎవరు వస్తారు ఎవరు రారు ఇప్పుడే అర్థమయ్యేది సంఘంలో. నేను వాక్యం ఏదని చెప్పినప్పుడు నేను అడిగానా, వెంటనే నువ్వు చెప్పగలగాలి టక్మని. అప్పుడు నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు, పెళ్లి కుమార్తెగా ఎదుగుతున్నావు. పెళ్లి కుమారుడు మధ్యాకాశానికి యేసయ్య వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా నువ్వు ఎత్తబడి ఆయన వివాహం చేసుకుని పరలోకరాజ్యానికి వెళ్ళిపోతావు. నేను వాక్యం నిన్ను అడిగినప్పుడు నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎదగలా. ఎదగకపోతే యేసయ్య నిన్ను వివాహం చేసుకోవడం పరలోకరాజ్యానికి తీసుకెళ్ళడు. భర్తకు రక్షణ లేదు, లేదా భార్య భర్తలు ఇద్దరు బాప్తిసం పొందారు, భర్త ఎదగల వాక్యంలో. ఆయనకి ఏ కాడికి ఈ లోక సంబంధమైన తెలివితేటల్లో ఎదిగాడు, ఈ లోక సంబంధం డబ్బు ఎలా సంపాదించాలో ఎదిగాడు, ఈ లోకములో జనాలు ఎలా మోసాలు చేయాలో ఎదిగాడు, ఈ లోకములో రాజకీయ విషయాల్లో ఎదిగాడు, ఈ లోకములో ఇంకా రకరకాల పద్ధతుల్లో ఎదిగాడు భర్త. వాక్యములో ఎదగల. రాజకీయాలు కదిలిస్తే ఏలికేస్తే కాలికేస్తాడు, కాలికేస్తే ఏలికేస్తాడు. సినిమాల గురించి మాట్లాడినా దేని గురించి మాట్లాడిన ఈ లోకంలో అబ్బో భలే జ్ఞానం, బాగా మాట్లాడతాడు. వాక్యములో ఎదగల. వాక్యం చదవడు, వాక్యం వినడు, వాక్యాన్ని గుండెలో దాచుకోడు, వాక్యానుసారంగా బ్రతకడం లేదు, వాక్యములో ఎదగటమే లేదు, ఎదగల. ఆ అమ్మాయి మాత్రము ప్రతిరోజు టీవీలో వాక్యం వినిద్ది, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని వినిద్ది, వాక్యాన్ని రాసుకునిద్ది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాక్యాలన్నీ సాయంత్రం చూసుకునేది, ఫ్రెండ్స్లన్నీ మైండ్లో దాచిపెట్టుకునిద్ది, వాక్యాన్ని దాచిపెట్టుకునిద్ది, మళ్ళా వాక్యాన్ని వినిద్ది. ఇలా వాక్యాలు బాగా వింటూ, వాక్యాన్ని బాగా చదువుతూ, వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకొని ఇవిడ వాక్యంలో బాగా ఎదిగింది. భర్త ఎదగల. వీళ్ళిద్దరూ ఒకే మనసులో పడుకుని నిద్రపోతున్నారు. మధ్యాకాశానికి యేసయ్య వచ్చాడు, దేవదూతలు వచ్చి బోరలు ఊదారు. అప్పుడు వీళ్ళిద్దరు ఎవరు లేస్తారో తెలుసా? భార్య. ఆ అమ్మాయి ఒక్కతే ఆ బోర ఆ అమ్మాయికి వినపడిద్ది, భర్తకి వినపడదు. ఎదగలేదుగా, వినపడదు. భార్యకి వినపడిద్ది ఆ బోర. వెంటనే మట్టి శరీరము ఆవిడది మహిమా శరీరంగా మార్చబడి ఆవిడ ఎత్తబడిద్ది. భర్త ఇక్కడే ఉంటాడు మనసు మీద, భార్య వెళ్ళిపోద్ది. ఎత్తబడి మధ్యాకాశంలో యేసయ్య ముందు నిలబడింది. నిలబడితే యేసయ్యలాగా ఏవిడ ఉండిద్ది, ఏవిడలాగా యేసయ్య ఉంటాడు. ఇతను ఇక్కడే ఉంటాడు. తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో భర్త ఉంటాడు, భార్య వెళ్ళిపోద్ది. లేదా భర్త బాగా ఎదిగాడు, భార్య ఎదగల. ఇంకా భార్యకి ఎప్పుడు కూడా ఏ క్రీములు రాసుకుందామా, ఏ పౌడర్లు రాద్దామా, ఏ సబ్బులు వాడదామా, లేదా ఏ బట్టలు కట్టుకోవాలి, దేని మీద మ్యాచింగ్ అని 24 గంటల తిండి, ఏ తిండి తిందామా, 24 గంటలు ఈ లోక సంబంధ విషయాలే, డబ్బు, బంగారం, బట్టలు పిచ్చి, ఈ రకరకాల వీటన్నిటి గురించి ఈ మీద ఉంది. కానీ వాక్యం చదువుదాం, వాక్యం విందాం, మందిరానికి వెళదాం, వాక్యాన్ని చదువు దాచుకోవాలి, వాక్యాన్ని సరిగ్గా బ్రతకాలి అని ఆశ లేదు దేవుడికి. భర్త మాత్రము బాగా వాక్యం వింటున్నాడు, బాగా వాక్యం చదువుతున్నాడు, వాక్యాన్ని గుండెలు దాచిపెట్టుకున్నాడు, అనేక మందికి వాక్యం చెప్తున్నాడు. మధ్యాకాశానికి యేసయ్య వచ్చాడు, దేవదూతల బోరలు ఊదారు. ఈమె భర్తకి ఆ బోర వినపడుతుంది, ఈయన మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడింది. ఈ భార్య అలాగే ఉండిపోద్ది, ఎవడ ఎత్తబడదు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉండిద్ది దేవుడ. ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు. అలాగే తల్లిదండ్రులు చిత్తపడ్డారు. తల్లిదండ్రులు ఇద్దరు బాగా వాక్యాన్ని వింటున్నారు, వాక్యానుసారంగా బతుకుతున్నారు, వాక్యాన్ని గుండెలు దాచుకున్నారు, అనేక మందికి వాక్యం చెప్తున్నారు. వాక్యంలో భార్య భర్తలు ఎదిగారు, పిల్లలు ఎదగల. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఎత్తపడతారు, పిల్లలు ఇక్కడే ఉంటారు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో పిల్లలు ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. ఇక ఎంత ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అందుకని పిల్లల్ని ఇప్పుడే తయారు చేయి.
పిల్లడు బాప్తిసం పొందాడు లేదని ఆలోచించాలి నువ్వు. ఉద్యోగం వచ్చిందో లేదని ఆలోచించగాక. ఏ ఉద్యోగం వచ్చేలోపు దేవుడు వస్తే ఏంటి పరిస్థితి? వివాహం అయిందో లేదని ఆలోచించగా, అది ముఖ్యం కాదు. దేవుడేమన్నాడు? మొదట నా రాజ్యమును వెతుకు అన్నాడు. అప్పుడు ఇవన్నీ అంటే ఏ ఉద్యోగం చేయాలి, ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఇంట్లో ఉండాలి, లోక సంబంధమైనటువంటి అన్ని దేవుడు ఇస్తాడు. కానీ మొదట నువ్వు అడగవలసింది ఏంటంటే పరలోక రాజ్యము. మన బోధకుడు యేసయ్య, ఆయన వలె మనం మారాలి, ఆయనంత స్థాయికి ఎదగాలి మనము. అలా మారాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచిపెట్టుకోవాలి, వాక్యాన్ని మర్చిపోకూడదు, వాక్యానుసారంగా బ్రతకాలి. అంతేకాదు ఆయన పోలికగా మనం మార్చబడాలంటే చేయవలసిన పని ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడు. మనమందరము ముసుకులేని ముఖముతో అనగా పాపము లేనటువంటి పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు అంటే మహిమలో ఎదగాలి. ప్రభువకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అదుగో ప్రభువకు ఆత్మ చేత ఆ పోలిక అనగా యేసయ్య లాంటి పోలికలోకి మనము మార్చబడుతున్నాము. చాలు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసయ్య లాంటి మహిమా శరీరాన్ని ధరించుకొని ఎత్తబడి యేసయ్య ముందు నిలబడ్డప్పుడు ఆయనలాగా మనలాగా ఆయన ఉంటాడు. ఆయన వివాహం చేసుకుని ఆయన రాజ్యాన్ని తీసుకెళ్తాడు. కోట్ల సంవత్సరాలు దుఃఖము లేదు, కన్నీళ్ళు లేవు, అప్పులు లేవు, రోగాలు లేవు, నిందలు లేవు, దరిద్రత లేదు, కరువు లేదు, కష్టాలు లేవు, వండుకునే పని లేదు, స్నానం చేసే పని కూడా లేదు. అది మహిమా శరీరం. ఏ కష్టాలు ఉండవు. ఉదయం లేగానే ఏం వండుకోవాలని ఆలోచించాలి. అక్కడ ఆలోచించేది ఏం లేదు. ఇక జీవవృక్ష ఫలాలు తింటే మహిమ అయిపోతాం. ఏ బాధలు ఉండవు. ఇంకా పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలని, ఉద్యోగం చేయాలని, చదవాలి. చదువుతో పనే లేదు, ఇక కష్టపడే పనే లేదు. గొప్ప సంతోషము, సమాధానము, నెమ్మది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అట్లాంటి స్థితిలోకి తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. ఈ 4 రోజులు ఈ కష్టాలు అయితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో ఆనందించాలి. దేవునికి స్తోత్ర. చెప్పాలని గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆత్మలో ఆనందించాలి. అప్పుడు ఆయన వలె మనవలే ఆయన ఉంటాడు. వినండి జాగ్రత్త. ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, పరిశుద్ధాత్మ కొరకు కన్నీళ్ళు కార్చాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, గంటలు ఏడ్చి ప్రార్థన చేసి అభిషేకాన్ని పొందాలి. నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా అభిషేకం ఇస్తాడు. దేవుని యొక్క బలహీనత ఏంటో తెలుసా? కన్నీళ్ళు కారిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేడు, సింహాసనం మీద ఆయన కూర్చోలేడు. ఆయన బలహీనత అది. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి సింహాసనం మీద ఆయన ఉండలేడు, వచ్చేస్తాడు. కన్నీరు కార్చి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడుగు, అభిషేకాన్ని ఇస్తాడు. అభిషేకాన్ని ముందుకు రోజు ఆత్మలు ఆనందిస్తుంటే నీకు తెలియకుండానే మరొక యేసు ప్రభువులు మార్పు చెందుతూ ఉంటావు. మన బోధకుడిని యేసయ్య వలె మనము కూడా ఆ స్థాయికి బోధకులముగా మార్చబడతాము. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చదవండి, కొద్ది మాట చెప్పి ముగిస్తాం. యోహాను సువార్త 13:14 కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకడు కడుగువలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. చాలు. మనము బోధకులముగా ఉండాలంట. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించాలి. మన బోధకుడైన యేసయ్య వలె మారాలి, బోధించే స్థాయికి ఎదగాలి, అనేక మందికి వాక్యం చెప్పే స్థాయికి ఎదగాలి. బోధకుడైన యేసయ్య వలె మనం మారటం అంటే ఎలా ఉండాలి అంటే, యేసయ్య అంటున్నాడు, ఒకరోజు శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. యేసయ్య లేచాడు, ఒక టవల్ ఒకటి నడువు కట్టుకున్నాడు, ఒక పాత్ర తీసుకున్నాడు, ఖాళీ పాత్ర, ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు,
శిష్యుల దగ్గరికి వెళ్ళి మొదట పేతురు దగ్గరికి వెళ్ళాడు. ఆ కాళ్ళు పాత్రలో పెట్టి కాళ్ళు కడుగుతున్నాడు. పేతురుండి అయ్యా 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 నా కాళ్ళు కడుగుతున్నా, కాళ్ళు నువ్వు కడగకూడదే అన్నాడు. యేసయ్య అంటాడు, నేను నీ కాళ్ళు కడగకపోతే నాలో నీకు పాలు అంటే నా రాజ్యంలో భాగము, నా ఆశీర్వాదంలో భాగము, నా అభిషేకంలో భాగము, నా దీవెనలో భాగము, నాలో నీకు భాగమే లేదు అన్నాడు. సరే అయితే మొత్తం కడుగాయి అన్నాడు. మొత్తం అవసరం లేదు, స్నానం చేసిన వాడు కాళ్ళు మాత్రం కడుక్కుంటాడు, అంతేగా, చేతులు కడుక్కుంటాడు అన్నం తినే ముందు. మళ్ళీ స్నానం చేస్తాడా? అనగా స్నానం చేసిన వ్యక్తి కాళ్ళు చేతులే కడుక్కుంటాడు. స్నానం అంటే బాప్తిసం. బాప్తిసం తీసుకున్న వ్యక్తి కాళ్ళు కడుక్కుంటే చాలు, అనగా ప్రవర్తన సరి చేసుకోవాలి. చేతులు కడుక్కుంటే చాలు, అనగా చెడు అని చేస్తున్నావా అది సరి చేసుకో. మేలు అని తెలిసి మేలు చేయటం లేదా, కుడి చేయి, అది సరి చేసుకో. స్నానం చేసిన వాడు కాళ్ళు చేతులు కడుక్కుంటే చాలు. స్నానం అనే బాప్తిసం తీసుకున్న వ్యక్తి కాళ్ళు అనే ప్రవర్తన సరి చేసుకుంటే చాలు అని చెప్పాడు. అక్కడ అంటాడు, బోధకుడైన నేనే మీ కాళ్ళు కడిగితే మీరు ఒకనికి ఒకడు అలాగే కాళ్ళు కడుక్కోండి అన్నాడు. ఒకని కాళ్ళు ఒకడు కడగొచ్చు, తప్పులేదు. చాలా జాగ్రత్తగా గమనించు. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, కాళ్ళు కడగటం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య తన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచాడు అని అర్థం. కాళ్ళు అంటే ప్రవర్తన. యేసయ్య శిష్యుల యొక్క కాళ్ళు కడిగి పవిత్రపరిచాడు, అనగా యేసు రక్తము ద్వారా యేసయ్య వారి ప్రవర్తన సరిచేశాడు, చెడు ప్రవర్తన నుంచి విడిపించాడు, అదని అర్థం. నేను మీ కాళ్ళు కడిగిన ప్రకారం మీరు ఒకరికి ఒకడు కాళ్ళు ఇలాగే కడుక్కోండి. అంటే నా రక్తము ద్వారా మీ పాపాలను కడిగి పరిశుద్ధపరిచాను కదా, మీ ప్రవర్తన సరి చేశాను కదా, మీరు కూడా ఒకరికి ఒకడు అలా చేసుకోండి అన్నాడు. దీని అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థము, ఒకని ప్రవర్తన ఒకరు సరి చేయాలి. దేవునికి స్తోత్ర. నీ సహోదరి యొక్క ప్రవర్తన ఏమైనా చెడ్డగా ఉందా, మంచిగా చెప్పి సరిచేయి. నీ సహోదరి యొక్క ప్రవర్తన సరిగా లేదా, మంచిగా చెప్పి సరిచేయి. అది కాళ్ళు కడగటం అంటే. రెండోది, ఇక్కడ కాళ్ళు కడగటం అంటే యేసయ్య రక్తముతో పాపాలు కడుగుటని అర్థం. అనగా ఎదుటివారి పాపాలను దేవుడు తన రక్తముతో కడిగి పరిశుద్ధపరుచున్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్ర. తోటి సహోదరి సహోదరుడు ఏదైనా తప్పు చేశారా, వాళ్ళ కాళ్ళు నువ్వు కడగాలి. అనగా యేసయ్యకి ప్రార్థన చేయాలి. యేసయ్యా, మీ రక్తముతో వారిని కడిగి పరిశుద్ధపరచు, వాళ్ళ ప్రవర్తన సరిచేయి అని నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే యేసయ్య వాళ్ళ ఆ పాపాలు కడిగి పరిశుద్ధపరుస్తాడు. అనగా నీవు వారి కాళ్ళను నీళ్లతో కడిగావని అర్థము. నీరు అనగా యేసు రక్తము, నీరు అనగా ప్రార్థన, కాళ్ళు అనగా వాళ్ళ ప్రవర్తన. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక నేను బోధకుడిని, మీ పాదములు నేను కడిగినట్లుగా మీరు కూడా బోధకులుగా మారాలి. ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలి. బోధకులుగా మారటం అంటే ఇక్కడ ఒకరి పాదాలు ఒకరు కడగాలి, ఒకరి ప్రవర్తన ఒకరు సరిచేయాలి. అలాగే నీ తోటి సహోదరి సహోదరుడి యొక్క ప్రవర్తన సరిచేయబడినట్లుగా యేసయ్యకి ప్రార్థన చేయాలి. యేసయ్యా, మీ రక్తంతో వాళ్ళని కడిగి పరిశుద్ధపరచాయి అని భారంగా అడగాలి. దీనిని ఎదుటివాని కాళ్ళు కడుగుట బోధకుడైన యేసయ్య చేశాడు. మనం బోధకులుగా మారాలి అంటే ఇలా ఎదుటివారి కాళ్ళు కడిగే ఆ మంచి మనసు మనకు ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎదుటివారి ప్రవర్తన సరిచేసే మంచి మనసు మనకు ఉండాలి. ఎదుటివారి ప్రవర్తన సరిచేయబడాలని దేవునికి ప్రార్థన చేసే మనసు మనకు ఉండాలి. బోధకులుగా ఎదగటం అంటే అది. రెండో విషయం చెప్పా. అలాగే ఇంకొక మాట కూడా చూడు, ముగించుకుందాం. చాలా క్లుప్తంగా చెప్తా. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మాట ఉంటుంది.
మన పాపములను మనము ఒప్పుకొని ఎడల మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఎడ కాళ్ళు కడగటం అంటే రక్తముతో కడిగి పరిశుద్ధపరచుట. మనము ఎదుటి వారి కాళ్ళు కడగటం అంటే వాళ్ళ ప్రవర్తన సరిచేయుట. వాళ్ళ ప్రవర్తన సరిచేయు ప్రభువా మీ రక్తంతో కడిగి అని ప్రార్థన చేయుట. మూడోది ఒక మాట చదువు ముగించుకుందాం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నాకు బోధించే వారి కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు. అలాగే తర్వాత నెక్స్ట్, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. చాలు, తలలో పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో కీర్తనాకారుడు దావీదు ఇలా రాస్తున్నాడు. దావీదు అడవిలో గొర్రెలు కాసుకునేవాడు, చాలా గొప్పవాడయ్యాడు, చాలా గొప్పగా దీవించబడ్డాడు, దైవ జ్ఞానము కలిగి బాగా ఎదిగాడు, ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. పెద్ద చదువుకున్నాడేం కాదు. తను చనిపోయి 4000 సంవత్సరాలైనా తన భక్తిని బట్టి తన పిల్లలను దేవుడు ఇప్పటికీ దీవిస్తున్నాడు. మరి నీ భక్తిని బట్టి దేవుడు నీ పిల్లలను దీవించగలడా? నువ్వు ఎంత డబ్బులు సంపాదించి ఇచ్చిన వాళ్ళు ఉంచుకోరు, ఉండవయి. ఆస్తులు సంపాదించిన ఉండవు. భక్తిని పిల్లలకు నేర్పిస్తే నీ పిల్లలకు దేవుడు తోడై ఉంటాడు. నీ పిల్లలను దేవుడు ప్రపంచంలో గొప్పవాళ్ళని చేస్తాడు. ఆమె మొదట నువ్వు భక్తి నేర్చుకొని నీ పిల్లలకు భక్తి నేర్పించు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. నువ్వు నేర్పించినటువంటి భక్తిలోనూ ఉంటాడు కనుక దేవుడు తోడై ఉంటాడు, దీవిస్తాడు. పిల్లలకి భక్తి నేర్పించు. అయితే ఇక్కడ దావీదు పిల్లల కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు, పిల్లలకు భక్తి నేర్పించాడు, కృపను సంపాదించుకున్నాడు, పిల్లలకు కృపను ఇచ్చిపోయాడు, పిల్లలకు కూడా కృపను ఎలా సంపాదించుకోవాలో నేర్పించాడు. ఇప్పటికీ వాళ్ళు దావీదు విషయంలో దావీదును బాగా ఫాలో అవుతారు. ఇప్పటికీ ఇజ్రాయెల్ యుద్ధము చేసే విధానము వాళ్ళది. దావీదు ఎలా చేశాడు యుద్ధం బైబిల్లో అదే ఫాలో అవుతారు. కనుక 10 యుద్ధాలు చేశారు ఇజ్రాయెల్. ఇప్పటికీ మనకి 40 ఏళ్ళు స్వతంత్రం వచ్చిందా, వాళ్ళకి 48లో స్వతంత్రం వచ్చింది. అప్పుడు నుంచి ఇప్పటికీ 10 యుద్ధాలు చేశారు. ఏ యుద్ధంలో ఓడిపోలా. అలాగని వాళ్ళ మీదకి వచ్చి చిన్న చిత్తకోళ్ళు ఏం కాదు. ఒక్కోసారి 5 రాజ్యాలు కలిసి వస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా ఎవడేం చేయలేడు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరి దగ్గర లేని టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఐరన్ డోమ్, ఐరన్ భీమ్ అనే టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు నిద్రపోతున్నా యంత్రాలే యుద్ధం చేస్తాయి. ఇంచుమించుగా మొన్న 5000 రాకెట్లు పంపించారు. నిమిషాల్లో ఆపకుండా స్పీడ్గా శత్రువులు హమాస్. అసలు 5000 రాకెట్ల నుంచి పడిపోతే ఇంకేమైనా ఉందా? కానీ అసలు ఇజ్రాయెల్కి ఏ నష్టం జరగల. దేవునికి స్తోత్రం. చూడు వాళ్ళకి దేవుడు ఎలాంటి టెక్నాలజీ ఇచ్చాడు. అక్కడ బయలుదేరింది అనగానే దానిని ఆకాశంలో నీది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వీళ్ళ రాకెట్లు ఆకాశంలో వాటిని పేల్చేసి దేశంలో సముద్రంలో పడేస్తాయి. ఇజ్రాయెల్ దేశంలో పడవు. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలో వాళ్ళకే ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు దేవుడు. చిన్న దేశమే, మన గుంటూరు జిల్లా అంత ఉండేది అంతే. అంత పెద్ద దేశమైన మనకు లేదు అంత టెక్నాలజీ. అది దైవ జ్ఞానం. దావీదు దేవుని దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, తన పిల్లలకు అది నేర్పించి వెళ్ళాడు. ప్రార్థన నేర్చుకున్నాడు, పిల్లలకు ప్రార్థన నేర్పించాడు. భక్తి నేర్చుకున్నాడు, పిల్లలకు భక్తి నేర్పించాడు. దీవెని ఎలా పొందుకుని నేర్చుకున్నాడు, పిల్లలకు అదే నేర్పించాడు. ఈరోజు నువ్వే నేర్పిస్తున్నావు పిల్లలకి? భక్తి నేర్పిస్తున్నావా? భక్తి నేర్పిస్తే నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ప్రార్థన నేర్పిస్తున్నావా? నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. భక్తి నేర్పించు, ప్రార్థన నేర్పించు, కన్నీళ్ళు కాల్చి పిల్లల కోసం ప్రార్థన చేయి. పరిగిమాని వాటి కోసం విలువైన కన్నీళ్ళు కార్చగా. దావీదు ఎంత గొప్పవాడు కావడానికి కారణం అది. తనకు బోధించేటువంటి బోధకులు ఉన్నారే, సేవకులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా వాక్యాలు విన్నాడు. విని 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 బోధకులనే మించిపోయాడట. కోటిగేటికి సపట్లో
యేసయ్య చెప్పాడు మీరు బోధకులంత స్థాయికి ఎదగాలని. అసలు దావీదు ఇంకో స్టెప్ దాటిపోయాడు, తనకు వాక్యం చెప్పే బోధకులనే దాటిపోయాడు అంట వాక్యంలో. అందుకనే ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. తన పిల్లలకు అదే నేర్పించుకున్నాడు. పిల్లలు కూడా ప్రపంచంలో గొప్పగానే ఉన్నారు. ఇశ్రాయేలు అంటే ప్రపంచంలో గొప్ప జనాంగం. అది వాళ్ళ టెక్నాలజీ వేరు, వాళ్ళ జ్ఞానం వేరు, వాళ్ళ తెలివి వేరు, వాళ్ళ DNA వేరు. అసలు ప్రత్యేకించబడిన జనాంగం వాళ్ళు ప్రపంచంలోనే. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? ఇజ్రాయెల్ దేశం నుంచి స్టార్ట్ అయింది. అసలు టైం బాంబు లాంటిది ఇజ్రాయెల్ దేశం. రాకడకు సూచనలు అక్కడే జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ దేశాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఏం జరుగుతుందని ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి ఇజ్రాయెల్ దేశం గురించి. జాగ్రత్తగా వినాలి. కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి మీరు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం బాప్తిసం అని చెప్పుకుంటున్నారు. ఆ సీనియారిటీని బట్టి చూస్తే అనేక మందికి చెప్పే బోధకులుగా ఉండాలి. కానీ మూల పాఠములు చిన్ని చిన్ని వాక్యాలు కూడా మరలా మీకు బోధించవలసిన పరిస్థితులు వస్తున్నాయి. పాలు తాగే చిన్నపిల్లల్లాగా ఉన్నారే కానీ బలమైన ఆహారం తిని ఎదిగిన పిల్లల్లాగా మీరు లేరు. ఆత్మీయ జీవితం ఎదిగినట్టు మీరు కనపట్టలేదు. చిన్న చిన్న వాక్యాలు వినే చిన్నపిల్లలాగా ఉన్నారు. బోధకులుగా మీరు మారాలి. సేవకులు మించిన జ్ఞానం నీకు రావాలి. అలా రాకపోతే ఏం జరిగిందో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, శాస్త్రుల నీతి కన్నా నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని. ఎంత భయంకరమైన మాట ఇది! పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. చాలు. శాస్త్రుల నీతి కన్నా నీ నీతి అధికము కాకపోతే, అనగా శాస్త్రాన్ని చదివి శాస్త్రాన్ని బోధించే వ్యక్తిని శాస్త్రి అంటారు. అనగా బోధకుడు, సేవకుడు. సేవకులను మించిన నీతి, నీతి అనగా విశ్వాసము. సేవకులను మించినటువంటి విశ్వాసము నీలోకి రావాలంట. ఆ స్థాయికి ఎదగాలి. అప్పుడే నీకు పరలోక రాజ్యం. అర్థమైందా? నీకు బోధించే బోధకుడు ఉన్నాడు. ఈ బోధకుడిని మించినటువంటి విశ్వాసం నీలోకి రావాలి. దావీదు ప్రపంచంలో గొప్పవాడు కావడానికి కారణము, అలాగే పరలోక రాజ్యాలు ఉండటానికి కారణము, దావీదు తనకు బోధించే బోధకుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాడంట. అలాగే నీకు బోధించే సేవకులను మించిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించాలి. వాక్యంలో, లోకంలో కాదు. నీకు వాక్యాన్ని బోధించే సేవకులను మించిన విశ్వాసం నీకు రావాలి. 16-17 గొర్రెపాళ్ళు మీటింగ్ జరిగాయి. నేనే వాక్యం చేయడానికి వెళ్ళా. 2వ రోజు వాక్యం చెప్తున్నా. సగం వాక్యం చెప్పా. సడన్గా వర్షం వచ్చింది. ఉరుముల్లో మెరుపుల్లో. జనాలందరూ వామ లేచిపోతున్నారు. కూర్చోండి అన్నాను. ఏడకపోతున్నారు అన్నాను. పైనుంచి పడుతుంది పెట్రోల్ డీజిలా. ఎవడు నగ్గిపులు కూర్చి పెడతాడు మీకు? స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి పైనుంచి. రంగు ఉండదు, రుచి ఉండదు. మంచి నీళ్ళు అవి, స్వచ్ఛమైన నీళ్ళు అవి. నీళ్ళు పడితే ఏమైంది? చచ్చిపోతావా? తలస్నానం చేసి తడవట్లేదా? అది ఆశీర్వాదపు జల్లు. వెళ్ళదు, కూర్చో. నీ విశ్వాసాన్ని పరీక్ష. అది పడదంతే వేస్తున్నాను, ఆగిపోద్దంతే. ఆగో వేస్తున్నామలో ఆగాలి అని చెప్పి మీరు కూర్చొని లేవద్దు అంతే అని చెప్పి వాక్యం చెప్తూ ఉన్నానా, 1 నిమిషంలోనే దెబ్బకు వర్షం ఆగిపోయింది. ఇలాంటి 100 కొలది నేను చూసా. ఒకటి కాదు, మనకు అలవాటే, వాళ్ళకి తెలియదు కదా. అది విశ్వాసం అంతే. రాదంతే వేస్తున్నాము వర్షం, అది విశ్వాసం అంతే. రాకూడదు అగని. చీరల్లో కూడా ఇలాగే పోయిన సంవత్సరం మే నెలలో బీటీసీలో వాక్యం చెప్తున్నా. ఖాళీ వర్షం ఉరుములు మామూలుగా లేదు. అసలు వచ్చేసింది. జనం గడగడ ఉరిగిపోతున్నారు. బయట పెట్టారు, వెంటలేసారు. దబ్బ మామూలుగా పట్టలేదు వర్షం. ఒక్కరు లేవద్దన్న. దేవుడేం చేతగాని వాడా? వర్షం ఆపేస్తాడు చూడు, ఎండొచ్చింది చూడండి అన్నాను అంతే. అప్పుడు వాళ్ళు అనుమానంగా చూస్తూనే ఉన్నారు. అన్నట్టు వాక్యం వింటలా. నేను వాక్యం చెప్తూనే ఉన్నా. జస్ట్ 1 నిమిషం అంతే. నిమిషంలోనే వర్షం ఆగిపోయింది, ఎండొచ్చేసింది. అప్పుడు అది చెప్పాను నేను, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం చెప్పాను నేను? వర్షం ఆగిద్దని చెప్పాను. ఆగిందా లేదా? ఆగింది. ఎండొచ్చిందని చెప్పి ఎండొచ్చిందా రాలేదా? లేటు కూడా కాదు, వెంటనే జరిగింది కదా. మన దేవుడిని చేతగానోడా? ఆయన నామానికి అవమానం తెచ్చుకుంటాడా? ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దేవుడే, చేతగానోడు కదా ఆయన. అయితే మీలో ఎంతమందికి విశ్వాసం ఉందో చూద్దామని దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. మీలో చాలామంది ఓడిపోయారు. విశ్వాసం నువ్వు ఎదిగావా లేదా? ఎదిగితే ఇలా ఉండిద్ది అంతే. ఎంత భయంకరమైన సమస్య వచ్చినా భయపడకూడదు అంతే. దేవునికి తెలియకుండా ఏ సమస్య నీ దగ్గరికి రాదు.
నీ తల వెంట్రుకలు ఒకటైనా రావులంటే దేవుని చిత్తము కాదు. అంటే తల వెంట్రుకలు అనగా చిన్ని చిన్ని విషయాలు కూడా దేవునికి తెలియకుండా ఏది నీ దగ్గరికి రాదు. నిందొచ్చినా, అవమానం వచ్చినా, దరిద్రత ఎదురైనా, కరువు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, దుఃఖం ఎదురైనా ప్రతిదీ దేవునికి తెలుసు. ఆయనకి తెలియకుండా ఏమి రాదు. ఆయనే అనుమతించకుండా రాదు. ఆయన అనుమతిస్తాడు, పర్మిషన్ ఇస్తాడు, సరే వెళ్ళు అని. దేవుడే పర్మిషన్ ఇచ్చి నీ దగ్గర పంపుతాడు. ఆ సమస్య అది ఇప్పుడు నువ్వేం చేస్తావో చూడాలని మౌనం చూస్తుంటాడు. ప్రార్థన చేస్తావా? ఏం దేవుళ్ళే, ఏంటోలే, ఏందో జీవితం అంత నాశనం అయిపోయింది, ఏం దేవుడు, ఏందో అనవసరంగా దేవుడు నమ్ముకున్నా, అనవసరంగా ప్రార్థనకి వెళ్ళా, అనవసరంగా పరిహిమాలని అని చెప్పిన మాటని బాప్తిసం తీసుకున్నా, బాప్తిసం పొందకముందు బాగున్నా, నేను ఇక ప్రార్థనకు రాను అని అంటావా? చూస్తుంటాడు దేవుడు. ఆ మాట అనగానే ఈ మనిషి అసలు కొద్ది కూడా ఎదగలేదు అనుకుంటాడు. ఎదిగిన వ్యక్తులు అయితే ఎలా ఉంటారు? దేవునికి తెలియకుండా ఏమీ రాదు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన పర్మిషన్ ఇచ్చాడు, దీన్ని పంపించాడు. అంటే నాకు పరీక్ష పెట్టాడు. దేవా, నువ్వు పెట్టే పరీక్షలో నాకు 100కి 100 మార్కులు రావాలి. దేవునికి స్తోత్రం. ఇలా ప్రార్థన చేయాలి అంతే. దేవా, నువ్వు ఏది చేసినా మేలే చేస్తావు, కీడు చేయటం నీకు చేత కాదు. నేను వెళ్ళి అక్కడ ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే సైతాన్ గాడు లైట్గా నవ్వుతున్నాడు. దర్శనం నాకు అర్థమైపోయింది, ఏదో కీడు చేయబోతున్నాడు సైతాన్ గాడు ఈరోజు అని అర్థమైంది. అప్పుడు నేనేం ప్రార్థన చేశానంటే, దేవా, నువ్వేనా చేతగానివాడువా, నువ్వు సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడే. ఆ సైతాన్ గాడు ఏదో నవ్వుతున్నాడు, ఏదో కీడు చేసి నవ్వాలనుకుంటున్నాడు. వాడు కీడు చేసాడు అనుకో, నీకు అవమానం కదా ప్రభువా, నువ్వు అవమానం తెచ్చుకుంటావా, నువ్వు చేతగాని దేవుడువా, నువ్వు సర్వశక్తి గల దేవుడు, ఏదైనా చేయగల సమర్థుడి. ఆ సైతాన్ గాడు కీడు చేసి నవ్వాలనుకుంటున్నాడు. లేదు, కుమిలి కుమిలి ఏడుస్తూ పారిపోవాలి. అలా గొప్ప కార్యం చేసి నీ నామాన్ని మహిమ తెచ్చుకొని ముందే ప్రార్థన చేశా. ప్రజలాడు హల్లెలూయా. ప్రార్థన చేసేవంటే కార్యం జరిగింది, అంతే నమ్మాను. అనుకున్నట్టుగా క్షణంగా వచ్చింది వర్షం. పడకూడదు నువ్వు అంత ఆగాలని తెలుస్తున్నాము, దెబ్బకి అది ఆగిపోయింది. చాలా ఆశ్చర్యకరంగా బాగా జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది విశ్వాసం, అంతే. దేవుడు చేస్తాడన్న విశ్వాసం. నీవు ఈ స్థాయిని పెంచాలి. సేవకులకున్న విశ్వాసాన్ని పెంచిపోవాలంట, ఎదగాలంట. దావీదు వలె నీకు బోధిస్తున్నటువంటి బోధకుడి యొక్క విశ్వాసాన్ని నీ విశ్వాసం మించిపోవాలి. ఇప్పుడు దాకా అమ్మో బోధకుడులాగా మారాలి, నడిపించే బోధకుడు అంత స్థాయికి ఎదగాలి భక్తిలో. లాస్ట్లో చెప్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అసలు బోధకుడిని మించిపోవాలి. నేను ఆ అక్కలాగే ఉంటా, ఆ అక్క అబద్ధాలు ఆడుతుంది, నేను కూడా ఆడతా. ఆ అక్క నటిస్తుంది, నేను నటిస్తా. అంటే అక్క పోతుంది నరకానికి, ఏం కూడా పోతుంది వరుసన, ఒక ఇంజిన్ పోతే పెట్లేని పోయినట్టు. నేను ఆ అన్నలాగే ఉంటా, ఆ అక్కలాగే ఉంటా. ఈ మైండ్ సైతాన్ మైండ్. అది ఆ అక్కలాగా ఉండేది, అన్నలాగా ఉండేది ఏంటి? యేసయ్యలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రేపొద్దున మనం యేసయ్య ముందు నిలబడ్డప్పుడు ఆయన వలె మనం ఉండాలి, మన వలె ఆయన ఉంటాడంతే. ఆయనకు కలిగిన పరిపూర్ణతగా ఎదగాలి. సేవ అయిన విశ్వాస జీవితమైన మోకరించండి, ప్రార్థన చేసుకో. సర్వశక్తి కనికరం గల దేవా, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంగముతో తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ మూల పాఠములలో మరలా ఒకడు మీకు బోధించవలసి ఉన్నది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ పసిపిల్లలే కానీ బలమైన వాక్యము తినదగిన వారు కాదు అని మీరు దేవా మాట్లాడుతూ వచ్చారు. కాలమును బట్టి చూస్తే దేవా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలని చెప్పుకుంటూ ఉన్నాము, కానీ ఆత్మీయ జీవితంలో ఎదగటం లేదని మీరు బాధపడుతున్నారు. బోధిస్తున్నటువంటి బోధకుడంత స్థాయికి ఎదగాలని ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, విధేయతలో, ప్రార్థనలో, అభిషేకములో నడిపిస్తున్న బోధకుడంత స్థాయికి ఎదగాలని దేవా మీరు నేర్పించారు. స్తోత్రం. ఇంకా పాలు తాగే స్థితిలో ఉండకూడదని, అనగా చిన్ని చిన్ని వాక్యాల మీదే దృష్టి పెట్టకూడదని, బలమైనటువంటి ఆహారం అనగా కఠినమైన బోధన కూడా విని సరి చేసుకునే స్థాయికి ఎదగాలని
మీరు నేర్పించారు, స్తోత్రం. ఈ లోకములో శిష్యులు బోధకుడంత స్థాయికి ఎదగలేరు, కారు. ఎందుకంటే స్వార్థం ఉన్నది. ఒక బోధకుడు, ఒక గురువు శిష్యుడిని తన స్థాయికి ఎదగాలని కోరుకోడు. కానీ మా పరలోకపు బోధకుడా, మేము మీ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నారు, అందుకు స్తోత్రం. మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యాన్ని గుండెలో దాచుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ, దేవాని రాజ్యానికి సంసిద్ధముగా ఉన్న వ్యక్తి బోధకుడా, నీ స్థాయికి మేము ఎదుగుతామని మీరు నేర్పించినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే బోధకులైన మీరే శిష్యులు కాళ్ళు కడిగారు. మీరు కూడా బోధకులుగా మారి ఒకరి కాళ్ళు ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలని మీరు నేర్పించారు. మేము బోధకులుగా మారి ఒకరిని పాదములు ఒకరు కడిగేవారుగా ఉండాలని, అనగా ఒకరిని ఎదుట ఒకరు తగ్గించుకొని ఒకరిని ప్రవర్తన ఒకరు సరిచేసే వారంగా ఉండాలని నేర్పించినందుకు స్తోత్రం. ఎదుటి వాని కాళ్ళు కడగటం అనగా, దేవా తన పాపాలను క్షమించండి, తన పాపాలు కడిగి పరిశుద్ధపరచండి, తన ప్రవర్తన సరిచేయండి, మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి అని తోటి సహోదరుని కొరకు మేము నీ ఎదుట ప్రార్థన చేసే వారంగా ఉండాలని నేర్పించినందుకు స్తోత్రం. మూడోదిగా బోధకులముగా ఎదగా దావీదు తనకు బోధించిన బోధకులందరినీ మించి విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని, అలాగే ఈ లోకంలో బోధిస్తున్న బోధకుల బోధలు విని బోధకులను మించిన జ్ఞానము కలిగి, యేసయ్య నీ అంత జ్ఞానము నీ స్థాయికి ఎదగాలని, నీకు కలిగిన పరిపూర్ణతకి ఎదగాలని, నీకు కలిగిన సమానత్వానికి ఎదగాలని, నీకు కలిగిన సంపూర్ణతకు మేము ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, విధేయతలో, సుగుణాలలో, అభిషేకములో, ప్రార్థనలో నీకు కలిగిన స్థాయికి ఎదగాలని, ఈ లోకములో సేవకులు మించినటువంటి విశ్వాసం, సేవకులు మించిన జ్ఞానము మించి నీకు కలిగిన స్థాయికి మేము ఎదగాలని నేర్పించారు. స్తోత్రం. అప్పుడు మధ్యాకాశరి మీరు వచ్చినప్పుడు దేవదూతల బోరలు బూదుతారు. ఎవరైతే ఎదిగి ఉంటారో వారికి మాత్రం బోర వినపడుతుందని, ఆ శబ్దానికి మట్టి శరీరం మహిమా శరీరంగా మార్చబడు, ఎత్తబడి నీ ముందు నిలబడతారని, నీ వలె మేము మా వలె మీరు ఉంటారని, దేవా తేట తెల్లగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. యుగ యుగాలు, కోట్ల సంవత్సరాలు దేవా మీ రాజ్యంలో సంతోషంగా మేము ఉంటామని మీరు మాకు నేర్పించారు. పెళ్లి కుమారుడిగా యేసయ్య నువ్వు ఎదిగి ఉన్నావు. పెళ్లి కుమార్తెగా సంఘమైన మేము ఎదగకపోతే, బంగారం ఉన్నా, డబ్బులున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, చదువున్నా, అందసందాలు ఉన్నా, ఎన్ని ఉన్నా ఎదగకపోతే దేవా నీ రాజ్యములు మేము ప్రవేశించాలని మీరు మాకు నేర్పించారు. నీ స్థాయికి మేము భక్తిలో ఎదగాలని, ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాస విధేయతలో, నీకు కలిగిన సుగుణాలలో, ప్రార్థనలో, అభిషేకములో నీకు కలిగిన స్థాయికి మేము ఎదగాలని, మా టార్గెట్, మా గమ్యం, మా లక్ష్యం ఇదని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్రం. ఎదిగినప్పుడే మీ రాజ్యంలో మేము ప్రవేశించగలం, ఉండగలం. ఎదగాలని మనసు మా అందరికి అనుగ్రహించండి, ఈ సంఘానికి అనుగ్రహించండి. ఎదగాలి, పిల్లలను ఎదిగించాలి, నీ రాజ్యాన్ని సిద్ధపడాలి, సిద్ధపరచాలి. అలాంటి కృపనివ్వండి. బోధకులుగా మారాలి, అనేక మందికి బోధించి అనేక మందిని ఎద్దకు నడిపించే సాధనాలుగా వీరిని వాడుకోండి ప్రభా. ఇంకెల్లప్పుడు నేర్చుకునే వారిగా కాకుండా బోధకులుగా మారాలి, అనేక మందికి చెప్పే స్థాయికి ఎదగాలి. అలా నడిపించి, ఎదిగించి, కృప చూపి, ఆశీర్వదించి మీరు వచ్చినప్పుడు వీళ్ళందరూ కుటుంబ సమేతంగా ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడం తగిన కృపచేత నీవి మహిమ పొందాం. బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధి సముఖాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించి దీపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ ఆయన కృపను తోడుగా ఉంచి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారం పర్వ ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.